అదే మనకు స్కెడ్యూల్ ఫ్లో అనమాట. సో ఇప్పుడు ఈ స్కెడ్యూల్ ఫ్లో మనకు ఫ్లోస్లో ఎలా అయితే ఉందో అలానే మనము కోడింగ్ టైంలో అపెక్స్లో బ్యాచ్ క్లాసెస్ అని ఒకటి ఉంటుంది. సో ఎలా అయితే ఇప్పుడు మనకు ఎల్డబ్ల్యూసి కోసం లైక్ యూఐ కోసం ఎల్డబ్ల్యూసి అండ్ ఫ్లోస్లో స్క్రీన్ ఫ్లో ఉందో అలానే ట్రిగ్గర్ ఫ్లోస్ ఎలా అయితే ఉన్నాయో అండ్ అపెక్స్ లోపల అపెక్స్ ట్రిగ్గర్స్ ఎలా అయితే ఉన్నాయో సేమ్ అదే సినారియో లోపల ఇక్కడ ఏవైతే బ్యాచ్ క్లాసెస్ ఉన్నాయో ఆర్ఎల్స్ ఇక్కడ ఏదైతే స్కెడ్యూల్ అని ఉందో అక్కడ కూడా అలానే ఉంటుంది, రైట్. సో ఇప్పుడు నేను మళ్ళీ ఫ్లోస్ లోపలికి వెళ్తున్నా. రైట్. సో ఫ్లోస్ ఓపెన్ చేసాము, క్లిక్ ఆన్ న్యూ. ఫైన్. ఇక్కడ మనం ట్రిగ్గర్స్ చూసాము, స్క్రీన్ ఫ్లోస్ చూసాము. ఈ స్కెడ్యూల్ ఆటోమేషన్స్ ఏదైతే ఉందో ఇది మనం ట్రై చేయలేదు యాజ్ ఆఫ్ నౌ. సో ఇది సెలెక్షన్ చేద్దాం. ఇక్కడ ఒకటే ఆప్షన్ ఉంది, స్కెడ్యూల్ ట్రిగ్గర్ ఫ్లో అని. ఫైన్. సో సెలెక్ట్ దిస్ వన్. ఇది ఎప్పుడు వర్క్ అవుతుందంటే ఇప్పుడు మనం అనలైజ్ చేసుకుంటే మీకు రిమైండర్కి నోటిఫికేషన్స్, ఈమెయిల్స్, టెక్స్ట్ మెసేజెస్, కాల్స్ వస్తున్నాయి కదా, రైట్. ఏదైనా ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఎండ్ అయిపోతున్నప్పుడు, ఈఎంఐ డ్యూ డేట్ ఉన్నప్పుడు, ఇలాంటి వాటిల్లో మనకు ఈమెయిల్స్ వస్తాయి అండ్ దెన్ టెక్స్ట్ మెసేజెస్ వస్తాయి అండ్ దెన్ కాల్స్ కూడా వస్తున్నాయి. సేమ్ అలానే సేల్స్ ఫోర్స్లో కూడా ఈ కైండ్ ఆఫ్ ఫీచర్స్ని ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. లెట్స్ కన్సిడర్ ఒక టాస్క్ అనేది క్రియేట్ అయిపోయింది, రైట్. మన టాస్కులు క్రియేషన్ చేసాము, ఇంత ముందుకు ఫ్లోస్ ఏవైతే చేసామో ప్రతి ఒక్క ఫ్లోలో టాస్కులు క్రియేషన్ చేసాం. ఆ టాస్కులు ఏవైతే ఉన్నాయో అది డ్యూ డేట్ బిఫోరే ఆ ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫినిష్ చేయాలి. బట్ ఫినిష్ చేయకపోతే వాళ్ళకి ఎస్కలేషన్ చేయడం కానీ లేదంటే వాళ్ళకి నోటిఫై చేయడం కానీ మనం చేయాల్సి ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు ఒక పర్సన్ ఒక సేల్స్ రిప్రజెంటేటివ్కి ఒక టాస్క్ చేయాలని చెప్పేసి దానికి అసైన్ చేసాం, బట్ తను చేయలేదు. అది ఈవెన్ డ్యూ డేట్ అయిపోయింది, డ్యూ డేట్ అయిపోయిన తర్వాత కూడా చేయట్లేదు. అప్పుడు మనం ఏం చేయాలి, తనకి నోటిఫై చేయాలి. సో అండ్ సో టాస్క్ ఈస్ పెండింగ్ ఫర్ యూ అని చెప్పేసి ఒకటి చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి, అది రెగ్యులర్గా రన్ అవ్వాలి, డైలీ రన్ అవ్వాలి, డైలీ చెక్ చేయాలి మన సేల్స్ ఫోర్స్ లోపల టాస్క్లు ఏమేమి ఉన్నాయి, ఉన్న టాస్కులు డ్యూ డేట్ అయిపోయిన టాస్కులు ఏమున్నాయి, వాటి లోపల మనము ఏది ఇప్పుడు ఫినిష్ చేయాలి అండ్ వేటికి పెండింగ్ ఉన్నాయి, వేటి ఫినిష్ చేయలేదు యూజర్స్, ఎవరికి మనము ఈ ఈమెయిల్ పంపించాలి ఏంటి అనేసి. లేదు కొన్ని సినారియోస్ ఉన్నాయి, ఎవ్రీ 6 months ఒకసారి లేదంటే ఎవ్రీ 1 month ఒకసారి మనకు ఆపర్చునిటీ ఉంది. సో మన దగ్గర ఆపర్చునిటీస్ ఏవైతే క్రియేట్ అవుతున్నాయో సింగిల్ టైం కాకుండా మనకు రికరెన్స్ అనమాట. ఇప్పుడు బేసిక్గా మన సబ్స్క్రిప్షన్ ఎలా అయితే మనం ఎవ్రీ 3 monthsకి 2 monthsకి 1 monthకి రెన్యువల్ చేస్తామో అలానే మన దగ్గర ఉన్న ఆపర్చునిటీస్ కూడా అలానే. మనం ఒక సర్వీస్ ఆఫర్ చేస్తున్నాం, ఆ ఆఫర్ చేస్తున్నప్పుడు వాళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నారు, అయితే మన దగ్గర క్రియేట్ అయ్యే ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో అవి క్రియేట్ అవుతున్నాయి. వాళ్ళకు ఎవ్రీ మంత్ ఎండ్ లైక్ 30 days అవ్వగానే ఎవ్రీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ వాళ్ళకి నోటిఫై వెళ్ళాలి, మీ సబ్స్క్రిప్షన్ ఎండ్ అవ్వబోతుంది, సో ప్లీజ్ రెన్యువల్ సబ్స్క్రిప్షన్ అని చెప్పేసి ఒక ఈమెయిల్ వెళ్ళడం, లేదంటే వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయాలి. ఇలాంటి వాటికి కూడా ఇది యూజ్ అవుతుంది. వీటిని మనం ఏమంటున్నామంటే స్కెడ్యూల్ ట్రిగ్గర్డ్ ఫ్లో. ఇంతకుముందుకు రికార్డ్ ట్రిగ్గర్డ్ ఫ్లో అన్నాము, ఇది స్కెడ్యూల్ ట్రిగ్గర్ ఫ్లో అంటున్నాం. రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో అంటే జస్ట్ మీనింగ్ ఏంటి, బేసిక్గా ఒక రికార్డ్ క్రియేట్ అయినప్పుడు, ఒక రికార్డ్ ఎడిట్ అయినప్పుడు, ఒక రికార్డ్ డిలీట్ అయినప్పుడు సర్టెన్ యాక్షన్స్ పర్ఫామ్ చేసాం, అందుకే వాటిని రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో అంటున్నాం. ఇది స్కెడ్యూల్ ట్రిగ్గర్ ఫ్లో. స్కెడ్యూల్ ట్రిగ్గర్ ఫ్లో అంటే బేసిక్గా మనం ఒక టైంకి స్కెడ్యూల్ చేస్తాం, మేబీ 7 days అనో 10 days అనో 15 days అనో ఒక టైం స్కెడ్యూల్ చేస్తాం. ఎవ్రీ 7 daysకి ఒకసారి ఎగ్జిక్యూట్ అవ్వడం, ఎవ్రీ డే ఎగ్జిక్యూట్ అవ్వడం, లేదంటే ఏదైనా ఒక సపరేట్ డేట్లో ఎగ్జిక్యూట్ అవ్వడం. అదేం చేస్తుందంటే సపోజ్ ఇప్పుడు మనము ఫ్రీక్వెన్సీ అని ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ నేను డైలీ అని మెన్షన్ చేశాను. దీని మీనింగ్ ఏంటి, బేసిక్గా వాట్ ఎవర్ మనం రాస్తున్న ఈ ఫ్లో ఉందో ఇది ప్రతిసారి ఎగ్జిక్యూట్ అవ్వదు, ఓన్లీ డైలీ 1 time ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈవెన్ రికార్డ్ క్రియేట్ అయినా క్రియేట్ అవ్వకపోయినా మనం ప్రీవియస్గా ఆ అకౌంట్ రికార్డ్ మీద ఆపర్చునిటీ రికార్డ్ మీద చేసినప్పుడు ఏమైంది, బేసిక్గా అప్పుడు ఎవ్రీ టైం ఒక అకౌంట్ రికార్డ్ క్రియేట్ అవ్వగానే ఆ అకౌంట్ రికార్డ్ క్రియేట్ అయింది, ఈ ఫ్లో ఎగ్జిక్యూట్ అయింది, రైట్. ఇప్పుడు ఇక్కడ అలా అవ్వట్లేదు. ఇక్కడ ఏమవుతుంది అంటే మనకు షెడ్యూల్ చేసిన టైం ఏదైతే ఉందో అది డైలీయా వీక్లీయా ఏదైతే ఉందో ఆ టైం బేసిస్లో ఒక్క నిమిషం ఫైన్. సో మనం డైలీ అని సెలెక్షన్ చేసాం, ఇక్కడ ఫ్రీక్వెన్సీ అని ఉంది. దాని మీనింగ్ ఏంటి అంటే ఎవ్రీ డే ఈ ట్రిగ్గర్ ఏదైతే ఉందో ఈ ట్రిగ్గర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది, నాట్ ఆన్ ద రికార్డ్ క్రియేషన్
రికార్డ్ అప్డేట్ ఆర్ రికార్డ్ డిలీట్. అవి ట్రిగ్గర్ ఫ్లోస్, రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లోస్. అందుకే వాటికి క్లియర్గా నేమ్ ఇచ్చాం, రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లోస్ అని. దీనికి స్కెడ్యూల్ ట్రిగ్గర్ ఫ్లోస్ అని ఇస్తున్నాం. సో వీటిని మనం స్కెడ్యూల్ చేస్తున్నాం. ఎలా అయితే ఒక అలారంని స్కెడ్యూల్ చేసుకుంటున్నామో, లేదంటే ఒక నోటిఫికేషన్ని స్కెడ్యూల్ చేస్తున్నామో, అలానే మనం పర్ఫామ్ చేయాల్సిన ఆటోమేషన్స్ ఏవైతున్నాయో వాటిని కూడా మనం స్కెడ్యూల్ చేయొచ్చు. ఫ్రీక్వెన్సీ డిపెండ్స్, మీరు డైలీ చేయొచ్చు, వీక్లీ చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. నేను ఇక్కడ డైలీ మెన్షన్ చేశాను. దట్ మీన్స్ ఏంటి, ఈ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో డైలీ ఈ ఫ్లో, మనం చేసే ఫ్లో అది డైలీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎగ్జిక్యూషన్ చేసే సినారియోస్ ఇవే ఉంటాయి అన్నమాట. మీరు సర్టెన్ టైంలో డైలీ ఏదైనా ఈమెయిల్స్ పంపించాలనుకుంటున్నారు, డైలీ సమ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు ఈవెన్ మన రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లోస్ చేశాం కదా, వాటిని కూడా మనం స్కెడ్యూల్ ట్రిగ్గర్ ఫ్లోస్లో కన్వర్షన్ చేస్తాం. ఇప్పుడు మీరు లెట్స్ కన్సిడర్ అకౌంట్ రికార్డ్స్ క్రియేట్ అవుతున్నాయి. క్రియేట్ అవ్వగానే అకౌంట్ రికార్డ్స్తో పాటు మనం కాంటాక్ట్ రికార్డ్స్ని క్రియేషన్ చేసాం, రైట్? లేదా అకౌంట్ రికార్డ్స్ అప్డేట్ అవుతున్నాయి. అప్డేట్ అయిన తర్వాత ఆ అకౌంట్ రికార్డ్స్ రిలేటెడ్ కాంటాక్ట్ రికార్డ్స్ కూడా మనం అప్డేట్ చేసాం, ఇది రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లోలో. కొన్ని టైమ్స్ ఏంటి అంటే రిక్వైర్మెంట్, మనము ఎవ్రీ టైమ్ రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లోస్లో చేయమన్నమాట. ఎందుకంటే లిమిటేషన్స్, ఎవ్రీథింగ్ మనకు లిమిట్ ఉంటుంది. సో ఆ సినారియోస్లో మనకి బిజినెస్ యూజర్ ఏమన్నారంటే, పర్లేదు అకౌంట్ రికార్డ్ అప్డేట్ అయిన తర్వాత ఈ కాంటాక్ట్ రికార్డ్ ఏదైతే ఉందో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అప్డేట్ అయినా పర్లేదు, ఇన్స్టెంట్గా అప్డేట్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పారనుకుందాం. రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లోస్ అయితే ఇన్స్టెంట్గా అప్డేట్ అయిపోతాయి. స్కెడ్యూల్ ట్రిగ్గర్ ఫ్లోస్ అయితే కొంచెం టైం తీసుకొని అప్డేట్ అవుతాయి. సో ఇవి రెండు ఎందుకు యూజ్ చేయాలి, ఏది బేసిస్లో అంటే, ఇది టెక్నికల్ ఆర్కిటెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. బేస్డ్ ఆన్ ద రిసోర్స్ అవైలబిలిటీ వాళ్ళు ట్రిగ్గర్ ఫ్లోస్తో వెళ్ళాలా, స్కెడ్యూల్ ట్రిగ్గర్ ఫ్లోస్తో వెళ్ళాలని వాళ్ళు ప్లాన్ చేస్తారు. సో మోస్ట్లీ ఇన్స్టెంట్గా యాక్షన్స్ పర్ఫామ్ అవ్వాలి అంటే రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లోస్ ఏవైతున్నాయో వాటితో వెళ్తాం. లేదు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే డైలీ ఇలాంటి యాక్షన్స్ పర్ఫామ్ కావాలి అనుకుంటే స్కెడ్యూల్ ట్రిగ్గర్ ఫ్లోస్తో మీరు వెళ్ళొచ్చు. సో సేమ్ ఏవైతే మనం ట్రిగ్గర్ ఫ్లోస్లో ప్రాక్టీస్ చేసిన సినారియోస్ ఉన్నాయో అవే సినారియోస్ మనము ఈ స్కెడ్యూల్ ట్రిగ్గర్ ఫ్లోస్లో కూడా చేస్తాము. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఇది ఎవ్రీ రికార్డ్కి ఎగ్జిక్యూషన్ అవ్వదు, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎగ్జిక్యూట్ అవుతుంది. విచ్ మీన్స్ డైలీ ఒకసారైనా ఎగ్జిక్యూట్ అవుతుంది, వీక్లీ వన్ టైం అయినా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలాంటి సినారియోస్ ఉన్నాయి. అక్కడ రికార్డ్ క్రియేషన్ అప్పుడు, రికార్డ్ ఇన్సర్ట్ అప్పుడు, రికార్డ్ అప్డేట్ అప్పుడు, రికార్డ్ డిలీట్ అప్పుడు, ఇలా ఈ 3-4 సినారియోస్లో ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ డైలీ, వీక్లీ, వన్స్ డిఫరెన్స్ ఉన్నాయన్నమాట. సో అవే సినారియోస్ మనం ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేద్దాం. స్టార్ట్ డేట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వాలి, మేబీ లెట్స్ కన్సిడర్ 3rd of November, సమ్ డేట్ 12 AM. ఇక్కడ నేను డైలీ మెన్షన్ చేస్తున్నా, మీరు వీక్లీ మెన్షన్ చేస్తే ఎవ్రీ వీక్ ఫ్రమ్ టుమారో ఎవ్రీ వీక్ ఈ ఫ్లో రన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. వన్స్ అని సెలెక్షన్ చేస్తే ఓన్లీ వన్ టైం మాత్రమే అవుతుంది, డైలీ సెలెక్షన్ చేస్తే డైలీ రన్ అవుతుంది. సో డైలీ సెలెక్షన్ చేసా, కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో కాన్ఫిగరేషన్ అయిపోయింది. మనం ఫ్రీ ఫామ్లోకి వెళ్దాం. అయితే వాట్ ఎవర్ ఈ ట్రిగ్గర్ ఫ్లో ఉందో దీంట్లో మనకు ఎలాంటి డేటా అవైలబుల్గా లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే మనకు రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లోస్ లోపల డేటా అవైలబుల్ ఉంది. వాట్ ఎవర్ రికార్డ్ ఇన్సర్ట్ అవుతుందో ఆర్ అప్డేట్ అవుతుందో డిలీట్ అవుతుందో ఆ డేటా మన దగ్గర అవైలబుల్గా ఉంది. బట్ స్కెడ్యూల్ ట్రిగ్గర్ ఫ్లోలో డేటా మనకు అవైలబుల్గా లేదు. మనం కంప్లీట్ డేటాని మనమే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఫైండ్ అవుట్ విచ్ మీన్స్ ఏంటి అంటే, బేసిక్గా డేటా అంతా మనమే ఫెచ్ చేయాల్సి ఉంటుంది డేటాబేస్ నుంచి. సో స్టెప్ 1, బై డిఫాల్ట్ స్కెడ్యూల్ ట్రిగ్గర్ ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో బై డిఫాల్ట్ మీరు స్టెప్ 1 డేటా ఫెచ్చింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫిక్స్ అయిపోండి ఇంకా బై డిఫాల్ట్, ఎందుకంటే మనకు ఎలాంటి డేటా అవైలబుల్గా లేదు. ఏ సినారియో చేద్దామంటే, పేరెంట్ రికార్డ్ అప్డేట్ అయినప్పుడు చిల్డ్రన్ రికార్డ్ అప్డేట్ అవ్వాలి. దీని రిలేటెడ్ సినారియోని మనము రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లోలో చేసాము, అదే సినారియో ఇక్కడ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏంటి అంటే, అక్కడ డేటా అవైలబుల్గా ఉంది, కాంటాక్ట్ డేటా కాకుండా అక్కడ అకౌంట్ డేటా అవైలబుల్గా ఉంది. మనం కాంటాక్ట్ డేటాని ఫెచ్ చేసాం. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ మనకు ఈవెన్ అకౌంట్ డేటా అవైలబుల్గా లేదు, కాంటాక్ట్ డేటా అవైలబుల్గా లేదు, మనమే ఫెచ్ చేయాల్సి ఉంటుంది. సో లెట్స్ యాడ్ గెట్ రికార్డ్స్, గెట్ అకౌంట్ అండ్ ఆబ్జెక్ట్ విల్ బి అకౌంట్. కండిషన్, మన దగ్గర చాలా అకౌంట్స్ ఉన్నాయి, మనం ఏ అకౌంట్ ఫెచ్ చేయాలి? బేసిక్గా ఇవాళ ఎడిట్ అయిన అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో మనకు అవి మాత్రమే కావాలి, రైట్? మన దగ్గర 1 lakh అకౌంట్స్ ఉన్నాయి, మనకి ఏ అకౌంట్స్ కావాలి? ఇవాళ ఏవైతే ఎడిట్ అయిన 100 అకౌంట్స్ ఉన్నాయో వాటిని మాత్రం మనం ఫెచ్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం మనం ఎలా ఫిల్టరేషన్ చేస్తామంటే, ఇక్కడ లాస్ట్ మోడిఫైడ్ డేట్, రైట్? లాస్ట్ మోడిఫైడ్ డేట్ ఈక్వల్స్ టు, మనం ఇక్కడ ఒక ఫార్ములా ఫీల్డ్ క్రియేషన్ చేద్దాం. సో లెట్స్ గో టు ఫార్ములా మోడిఫైడ్ డేట్. డేటా టైప్ విల్ బి డేట్ అండ్ టైం, అండ్ ఇక్కడ నేను నవ్ తీసుకుంటున్నా. టుడేకి నవ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, టుడే అనేది ఓన్లీ డేట్ని రిటర్న్ చేస్తుంది,
నవ్ అనేది డేట్ అండ్ టైంని రిటర్న్ చేస్తుంది. నేను ఎందుకు ఇక్కడ డేట్ అండ్ టైం తీసుకున్నా అంటే మనం కంపారిజన్ చేసేది డేట్ అండ్ టైంతోనే. ఇక్కడ చూడండి డేట్ అండ్ టైం ఇది ఎలా నేను ఐడెంటిఫై చేశా అంటే ఓన్లీ డేట్ ఉంటే ఈ క్యాలెండర్ ఐకన్ ఒకటి మాత్రమే ఉంటుంది. డేట్ అండ్ టైం ఉంటే క్యాలెండర్ ఐకన్ దాని ఇన్సైడ్లో క్లాక్ ఐకన్ కూడా ఉంటుంది. సో ఇది డేట్ అండ్ టైం. ఇక్కడ చూడండి 2 ఐకాన్స్ సేమ్. సో ఇవాళ ఎడిట్ అయిన అకౌంట్స్ ఏవైతున్నాయో ఆ అకౌంట్స్ అన్నిటిని మనం ఫెచ్ చేస్తున్నాం. అండ్ ఓన్లీ ఫస్ట్ రికార్డ్ కదా, ఆల్ రికార్డ్స్ మనం ఫెచ్ చేయాలి. సో ఆల్ రికార్డ్స్ ఫెచ్ చేస్తున్నాం. ఇక్కడ మీరు ఈ సెకండ్ ఆప్షన్తోనైనా వెళ్ళొచ్చు, లేదా ఈ లాస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్తోనైనా వెళ్ళొచ్చు, బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్స్. మోస్ట్లీ ఈ సెకండ్ ఆప్షన్తో వెళ్తే బాగానే ఉంటుంది, ప్రాబ్లం ఏముండదు. ఎందుకంటే మనం ఆ అకౌంట్ రికార్డ్స్ని ఏం అప్డేట్ చేయట్లేదు. అకౌంట్ రికార్డ్ రిలేటెడ్ కాంటాక్ట్ రికార్డ్స్ని అప్డేట్ చేయాలనుకుంటున్నాం. సో ఇవి ఇక్కడ సమ్ ఫోన్ నెంబర్ ఫీల్డ్, అకౌంట్ ఫోన్ నెంబర్ ఫీల్డ్ యాడ్ చేద్దాం. అకౌంట్ ఐడి, ఫోన్ నెంబర్ ఫీల్డ్, ఈ 2 ఫీల్డ్స్ చాలు. ఏవైతే అకౌంట్ రికార్డ్స్ ఎడిట్ అయ్యాయో ఇవాళ వాటిలో ఉన్న ఫోన్ నెంబర్ తీసుకెళ్ళి వాటి అండర్లో ఉన్న కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో నేను అప్డేట్ చేయాలి అనుకుంటున్నా. సో ఫోన్ నెంబర్, క్లిక్ ఆన్ డన్ అండ్ గెట్ కాంటాక్ట్ రికార్డ్స్ ఆర్ గెట్ అకౌంట్ రికార్డ్స్. సో స్టెప్ 1 పేరెంట్ డేటా ఫెచ్ చేసాం. స్టెప్ 2 మనం చిల్డ్రన్ డేటా ఫెచ్ చేయాలి. బట్ ఇక్కడ మీకు ఒక ఇష్యూ ఏంటి అంటే మనం రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లోస్లో చేసినప్పుడు మన దగ్గర పేరెంట్ అకౌంట్ ఒకటే ఉంటుంది. బట్ ఇక్కడ మల్టిపుల్ అకౌంట్స్ వచ్చాయి. సో ఈ మల్టిపుల్ అకౌంట్స్ రిలేటెడ్ మల్టిపుల్ కాంటాక్ట్స్ ఉన్నాయి. సో ఈ మల్టిపుల్ అకౌంట్స్ రిలేటెడ్ మల్టిపుల్ కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం ఫెచ్ చేయాల్సి ఉంటుంది. దానికోసమే మనం అకౌంట్ ఐడి అయితే కావాలి. ఇప్పుడు కాంటాక్ట్స్ని ఎలా ఫెచ్ చేస్తాం? విత్ ద హెల్ప్ ఆఫ్ అకౌంట్ ఐడియే కదా, బికాస్ పేరెంట్ ఐడి కాబట్టి అకౌంట్ ఐడితో మనం ఫెచ్ చేస్తాం. సో నేనేం చేయాలి అనుకుంటున్నా అంటే దీంట్లో అకౌంట్ ఐడి అవైలబుల్గా ఉంది, బట్ డైరెక్ట్గా మనం యూజ్ చేయలేం. ఎందుకు యూజ్ చేయలేం? వీ హ్యావ్ మోర్ దాన్ 1 రికార్డ్. అది లిస్ట్ ఫార్మాట్లో ఉంది. అక్కడ 100 ఉన్నాయా, 1000 ఉన్నాయా, 50,000 ఉన్నాయా మనకు క్లారిటీ లేదు. సో నేనేం చేయాలి అనుకుంటున్నా అంటే ఇక్కడ నుంచి అకౌంట్ రికార్డ్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటా అండ్ ఆ వేరియబుల్ని యూజ్ చేసి డేటా ఫెచ్ చేస్తా. సో మనం ఒక ఫీల్డ్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నాం. యాక్సెస్ చేయాలంటే మనం ఏం చేయొచ్చు? లూప్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ లెట్స్ యాడ్ లూప్. సో ఏసీసీ లూప్ అండ్ అకౌంట్ డేటా, క్లిక్ ఆన్ డన్, గెట్ రికార్డ్స్, లూప్ అండ్ దెన్ మనకు కావాల్సింది ఏంటి? నెక్స్ట్ లూప్ చేసినప్పుడు అకౌంట్ డేటా మనం స్టోర్ చేయాలనుకుంటున్నాం. ఇది అకౌంట్ ఐడి. సో అసైన్మెంట్ తీసుకోవాలి. డేటా ఎప్పుడైనా మనం డేటా లైక్ ఒక వేరియబుల్కి అసైన్ చేయాలి అనుకున్నప్పుడు అసైన్మెంట్ కాంపోనెంట్ తీసుకోవాలి. సో ఏసీసీ ఐడి అసైన్మెంట్, వేరియబుల్ కరెంట్ లూప్ ఐటమ్ అకౌంట్ ఐడి. ఇక్కడ బేసిక్గా అసైన్మెంట్ దగ్గర మనకు ఒక చిన్న చేంజ్. ఇక్కడ నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే వాట్ ఎవర్ అకౌంట్ ఐడి ఉందో ఆ అకౌంట్ ఐడిని నేను ఒక దగ్గర స్టోర్ చేయాలి అనుకుంటున్నా. స్టోర్ చేసిన తర్వాత అదే అకౌంట్ ఐడి యూజ్ చేసి నేను డేటా ఫెచ్ చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాసెస్ ఏదైతే ఉందో ఇదే ప్రాసెస్ మీకు చాలా ఇంపార్టెంట్. ట్రిగ్గర్స్లో కూడా ఇలానే ఉంటుంది ప్రాసెస్. సో ఇది కొంచెం గుర్తుంచుకోండి. ఇక్కడ నేను ఏం చేస్తా అంటే న్యూ రిసోర్స్ క్లిక్ చేసి వేరియబుల్ అకౌంట్ ఐడి లిస్ట్, డేటా టైప్ విల్ బీ టెక్స్ట్, అలో మల్టిపుల్. సో నేను ఏం చేసా? అకౌంట్ ఐడి లిస్ట్ అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేసా. దీంట్లో నేను ఏం చేయాలి అనుకుంటున్నా, వాట్ ఎవర్ మనకు ఆ ఇవాళ ఎడిట్ అయిన అకౌంట్స్ ఉన్నాయో ఆ అకౌంట్స్ అన్నిటినీ ఐడిని ఫైండ్ అవుట్ చేసి ఆ అకౌంట్ ఐడీస్ని ఈ లిస్ట్ లోపల స్టోర్ చేయాలనుకుంటున్నా. అందుకే లిస్ట్ అని యాడ్ చేసా. అండ్ ఇక్కడ మీరు చూడండి అలో మల్టిపుల్ వాల్యూస్. సో దీంట్లో మోర్ దాన్ 1 వాల్యూ మనం స్టోర్ చేయగలుగుతాం. డన్ చేసి ఇక్కడ ఈక్వల్స్ టు కాకుండా నేను యాడ్ అని పెడుతున్నా. ఈక్వల్స్ టుకు యాడ్కి డిఫరెన్స్ ఏంటంటే ఈక్వల్స్ టు అనేది సింగిల్ వాల్యూ ఉన్నప్పుడు సింగిల్ వాల్యూ అసైన్ చేయడానికి ఈక్వల్స్ టు యూజ్ అవుతుంది, రైట్? ఒక వేరియబుల్ ఉంది, ఆ వేరియబుల్కి ఒక వాల్యూ అసైన్ చేయాలనుకున్నప్పుడు ఈక్వల్స్ టు అనేది యూజ్ అవుతుంది. అలా కాకుండా మీ దగ్గర ఒక లిస్ట్ ఉంది, మల్టిపుల్ డేటా దానికి యాడ్ చేయాలనుకుంటున్నారు, అప్పుడు మీరు యాడ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. రిమూవ్ చేయాలనుకున్నప్పుడు రిమూవ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో మనం యాడ్ చేయాలి కాబట్టి ఈ సినారియోకి నేను యాడ్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తున్నా. ఇప్పుడు ఏమవుతుంది అంటే వాట్ ఎవర్ కరెంట్ మన లూప్ ఐటెంలో ఉన్న అకౌంట్ ఐడి ఉందో ఆ అకౌంట్ ఐడి ఈ లిస్ట్ లోపలికి స్టోర్ అయిపోతుంది. ఎందుకు ఎలా స్టోర్ అవుతుందంటే యాడ్ అనే ఫంక్షనాలిటీ యూజ్ చేసాం. సో ఫస్ట్ టైం మనకు లూప్ వచ్చింది, ఫస్ట్ రికార్డ్ వచ్చింది. ఫస్ట్ రికార్డ్ రాగానే ఆ ఫస్ట్ రికార్డ్లో ఉన్న అకౌంట్ ఐడి ఏదైతే ఉందో
మనం క్రియేషన్ చేసిన వేరియబుల్ లోపల స్టోర్ అయింది. నెక్స్ట్ లూప్ బ్యాక్ వెళ్ళాం, సెకండ్ రికార్డ్ వచ్చింది, సెకండ్ అకౌంట్ ఐడి స్టోర్ అయింది, మళ్ళీ లూప్ బ్యాక్ వెళ్ళాం. ఇలా మనకి ఎన్ని రికార్డ్స్ ఉంటే అకౌంట్ రికార్డ్స్, ఆ అకౌంట్ రికార్డ్స్ రిలేటెడ్ డేటా అంతా ఏది ఐడి అనేది ఒక వేరియబుల్ లోపల స్టోర్ అయిపోయింది. ఎందుకు ఇలా చేస్తున్నామంటే మనం ఆ అకౌంట్ ఐడి బేస్ చేసుకుని డేటా ఫెచ్ చేయాలి అనుకుంటున్నాం, రైట్? వాట్ ఎవర్ డేటా మనం ఫెచ్ చేయాలి అనుకుంటామో కాంటాక్ట్ డేటా, అది విత్ ద హెల్ప్ ఆఫ్ అకౌంట్ ఐడి ఓన్లీ. మేబీ మీ కేసులో ఏదైనా డిఫరెంట్ ఫీల్డ్ అయి ఉండొచ్చు, బట్ ప్రాసెస్ అయితే ఇలానే ఉంటుంది కదా. ఫస్ట్ మీరు కావాల్సిన డేటా ఫెచ్ చేస్తారు, అండ్ ఆ డేటాకి రిలేటెడ్ ఆబ్జెక్ట్ డేటా ఏదైతే మీరు ఫెచ్ చేయాలనుకుంటున్నారో అదేదో ఒక ఫీల్డ్ బేసిస్లో ఫెచ్ చేస్తారు. ఆ ఫీల్డ్ మీరు ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకొని అండ్ దెన్ ఆ వేరియబుల్ని యూటిలైజ్ చేసి డేటా ఫెచ్ చేయొచ్చు. సో ఇది ఒక పార్ట్, పేరెంట్ డేటా, పేరెంట్ ఐడి కలెక్షన్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ పేరెంట్ ఐడి యూజ్ చేసి మనం చిల్డ్రన్ డేటాని ఫైండ్ అవుట్ చేయాలి. సో డేటా రిట్రీవల్ చేయాలి కాబట్టి అగైన్ గెట్ రికార్డ్స్, గెట్ కాంటాక్ట్స్, కాంటాక్ట్ ఆబ్జెక్ట్ అండ్ అకౌంట్ ఐడి. ఇక్కడ ఈక్వల్స్ టు కాకుండా ఇన్ అని యూజ్ చేయండి. ఈక్వల్స్ టు అనేది ఒక సింగిల్ వేరియబుల్తోనే సింగిల్ వేరియబుల్ని కంపేర్ చేయాలనుకున్నప్పుడు యూజ్ అవుతుంది. అలా కాకుండా ఒక వాల్యూని మన దగ్గర మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి, ఆ వాల్యూస్ లోపల ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేయాలి అనుకున్నప్పుడు ఇన్ అనే ఆపరేటర్ యూజ్ అవుతుంది. ఇది బేసిక్ సీక్వెల్లో కూడా ఇలానే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడండి అకౌంట్ ఐడి లిస్ట్. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి అంటే ఈ అకౌంట్ ఐడి లిస్ట్ లోపల మనం ప్రీవియస్గా ఏం చేసాం, వాట్ ఎవర్ అకౌంట్ ఐడీస్ మనం ఇవాళ ఎడిట్ చేసామో వాటి లోపల ఉన్న ఐడీస్ని లూప్ చేసి ఒక వేరియబుల్ లోపల స్టోర్ చేసుకున్నాం. జస్ట్ మినిట్. హలో 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 అవును, ఓకే, నేను ఒక మీటింగ్లో ఉన్నా, నేను ఆ మీటింగ్ అవ్వగానే కాల్ చేస్తాను. సో ఇక్కడ ఈ ఐడీస్ లోపల, ఈ లిస్ట్ లోపల మనం ప్రీవియస్గా విచ్ మీన్స్ ఇవాళ ఎడిట్ అయిన అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి. ఆ మల్టిపుల్ అకౌంట్స్ యొక్క ఐడీస్ మనం తీసుకొచ్చి స్టోర్ చేస్తున్నాం. లెట్స్ కన్సిడర్ ఇంకా వేరే ఏదైనా సినారియో చేస్తున్నారు. అక్కడ మీరు ఏ ఫీల్డ్ బేస్ చేసుకొని డేటా ఫెచ్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఫీల్డ్ని మీరు వేరియబుల్ లోపల స్టోర్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఈమెయిల్ ఐడి ఆర్ ఎల్స్ ఫోన్ నెంబర్, రైట్, ఏదైనా ఫీల్డ్ అనుకుందాం, ఆ ఫీల్డ్ని మీరు వాట్ ఎవర్ వేరియబుల్ క్రియేషన్ చేశారో ఆ వేరియబుల్ లోపల స్టోర్ చేయండి. ఇక మనం అకౌంట్ ఐడి యూజ్ చేసి ఆ రిలేటెడ్ ఆబ్జెక్ట్ ఏదైతే డేటా ఉందో అది ఫెచ్ చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ అకౌంట్ ఐడిని ఒక లిస్ట్ లోపలికి యాడ్ చేసుకున్నా అండ్ అదాన్నే కంపేర్ చేస్తున్నా విత్ ద హెల్ప్ ఆఫ్ ఇన్ అనే ఆపరేటర్తో, రైట్? ఇన్ ఆపరేటర్తో ఓన్లీ ఫస్ట్ రికార్డ్ కాదు, ఆల్ ద రికార్డ్స్, అన్ని రికార్డ్స్ నాకు కావాలి. అండ్ ఆటోమేటికల్లీ స్టోర్ ఆల్ ఫీల్డ్స్ కాకుండా సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకుంటున్నా, అగైన్ సమ్ ఫోన్ నెంబర్, మొబైల్ ఫోన్ నెంబరో ఏదో ఒక ఫోన్ నెంబర్ వాల్యూ, క్లిక్ డన్. సో ఇప్పుడు బేసిక్గా మేబీ మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా పేరెంట్ అకౌంట్ డేటా ఏదైతే ఉందో దాన్నే అప్డేట్ చేయొచ్చు. ఒక సినారియో ఉంటుంది, ఇవాళ మాడిఫై అయిపోయిన అకౌంట్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటినే అప్డేట్ చేయొచ్చు. అది చాలా సింపుల్, అది నేను అందుకే చెప్పట్లేదు. అది ఎలా ఉంటుంది, ఆ లూప్ ఉంది, లూప్ చేసాం అకౌంట్ రికార్డ్స్ని, అకౌంట్ రికార్డ్స్ లోపల మీరు ఏదైతే ఫీల్డ్ మీరు అప్డేట్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఇక్కడ అసైన్మెంట్ చేస్తే సరిపోద్ది. అక్కడికి ఎక్స్ట్రా పెద్ద రిక్వైర్మెంట్ ఆర్ కాంప్లెక్సిటీ ఏమీ ఇన్వాల్వ్ అవ్వదు. ఎప్పుడైతే మనకు రిలేషన్షిప్ ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయో అప్పుడే మనకు కావాల్సిన కాంప్లెక్సిటీ యాడ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఈ కాంటాక్ట్ రికార్డ్స్ని తీసేయండి. సింపుల్గా ఏమన్నారంటే రిక్వైర్మెంట్, అకౌంట్ రికార్డ్స్ ఇవాళ ఏవైతే మాడిఫై అయ్యాయో సో దాంట్లో ఆ అకౌంట్ రికార్డ్స్ లోపల ఒక ఫీల్డ్ ఉంది, ఆ ఫీల్డ్ని మీరు సర్టెన్ వాల్యూతో అప్డేట్ చేయమన్నారు. ఇది మనకున్న సినారియో. సో మనం ఫ్లోని డైలీ రన్ చేస్తున్నాం, ఇవాళ ఎడిట్ అయిన అకౌంట్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫెచ్ చేసాం, వాటిని లూప్ చేసాం, లూప్ చేసిన తర్వాత అసైన్మెంట్ చేసాం. ఏం అసైన్మెంట్ చేస్తున్నాం, మనం అకౌంట్ రికార్డ్ లోపల ఏ ఫీల్డ్ని అయితే అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్కి కావాల్సిన వాల్యూతోని అసైన్మెంట్ చేసాం, సరిపోతుంది. నెక్స్ట్ గెట్ రికార్డ్స్. ఈ గెట్ రికార్డ్స్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది అంటే రిలేషన్షిప్ ఆబ్జెక్ట్ ఇన్వాల్వ్ అయింది, ఏది కాంటాక్ట్ ఆబ్జెక్ట్ ఇన్వాల్వ్ అయింది. అది అవ్వకపోతే ఇక్కడ దాకా కూడా రాదు, ఇక్కడ అసైన్మెంట్ అయిపోతుంది, ఇక్కడ నుంచి మనం అప్డేట్ రికార్డ్స్ చేసేవాళ్ళం. బట్ ఇక్కడ మనకు రిలేషన్షిప్ ఆబ్జెక్ట్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఆ రిలేషన్షిప్ ఆబ్జెక్ట్ డేటా మనం ఫెచ్ చేయాలి. సో అది ఫెచ్ చేయాలంటే మనం ఎలా ఫెచ్ చేస్తాం, ఏదో ఒక ఫీల్డ్ యూటిలైజ్ చేసి ఫెచ్ చేస్తున్నాం. మేబీ అకౌంట్ ఐడి అయి ఉండొచ్చు లేదా డిఫరెంట్ అదర్ ఫీల్డ్స్ అయి ఉండొచ్చు. సో ఈ
అసైన్మెంట్ లోపల మనం ఆ అకౌంట్ ఐడీస్ని కలెక్షన్ చేసుకున్నాం అండ్ అకౌంట్ ఐడీస్ని యూజ్ చేసి కాంటాక్ట్ డేటా ఫెచ్ చేస్తున్నాం. ఇప్పుడు కాంటాక్ట్ డేటా వచ్చింది. మనం ఏం చేయాలి? ఈ కాంటాక్ట్ డేటా లోపల ఉన్న మొబైల్ ఫోన్ నెంబర్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ మొబైల్ ఫోన్ నెంబర్ ఫీల్డ్ని అకౌంట్లో ఉన్న అకౌంట్ ఫోన్ నెంబర్ ఫీల్డ్తో అప్డేట్ చేయాలి. రైట్? సేమ్ ఎగ్జాంపుల్ మీరు రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లోస్లో నేను చెప్పాను. ఇక్కడ మనము బ్యాచ్ క్లాస్లో చేస్తున్నాం. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఈ 3 స్టెప్స్ అనమాట. అక్కడ అకౌంట్ డేటా మనకు అవైలబుల్గా ఉంది అండ్ అకౌంట్ రికార్డ్ ఒకటే ఉంది. ఇక్కడ అకౌంట్ డేటా అవైలబుల్గా లేదు అండ్ మల్టిపుల్ అకౌంట్ రికార్డ్స్ ఉన్నాయి. ఎందుకంటే రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో అనేది ఒక రికార్డ్ ఎగ్జిక్యూట్ అయిన ఎవ్రీ టైం ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ షెడ్యూల్ ఫ్లో అనేది డైలీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఆ డే ఎన్ని అకౌంట్ రికార్డ్స్ ఎగ్జిక్యూట్ అయ్యాయో ఏంటో మనకు క్లారిటీ లేదు కాబట్టి అలా. ఇప్పుడు లూప్ చేయాలి కదా. సో లెట్స్ యాడ్ లూప్ కాంటాక్ట్ అండ్ ఇక్కడ చూడండి కాంటాక్ట్స్ని లూప్ చేస్తున్నా. గెట్ రికార్డ్స్ తర్వాత కాంటాక్ట్ ఏది కాంటాక్ట్స్ని లూప్ చేస్తున్నా. ఇప్పుడు లూప్ వేసిన తర్వాత మనం ఏమనుకుంటున్నాం? కాంటాక్ట్లో ఉన్న మొబైల్ ఫోన్ నెంబర్ ఫీల్డ్ని అప్డేట్ చేయాలి. బట్ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఈ కాంటాక్ట్స్ మీకు మల్టిపుల్ ఉన్నాయి, ఈ అకౌంట్స్ మల్టిపుల్ ఉన్నాయి, విచ్ మీన్స్ మల్టిపుల్ పేరెంట్ మల్టిపుల్ చిల్డ్రన్స్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఏదైతే చిల్డ్రన్ రికార్డు కాంటాక్ట్ రికార్డు వస్తుందో దాని రిలేటెడ్ పేరెంట్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ పేరెంట్ అకౌంట్లో ఉన్న ఫోన్ నెంబర్ ఫీల్డ్ తీసుకొచ్చి మాత్రమే ఈ చిల్డ్రన్ కాంటాక్ట్కి అసైన్ చేయాలి. అలా అసైన్ చేయాలి అంటే మనం కండిషన్ చెక్ చేయాల్సి ఉంటుంది. ఈ అకౌంట్ వచ్చిన ఏదైతే ఇండివిజువల్ అకౌంట్ ఉందో దాని పేరెంట్ అకౌంట్ దీంట్లో ఉందా లేదా అలా. సో అలా చేయాలి అంటే ఒకటి ఫస్ట్ కాంటాక్ట్ని లూప్ చేసిన తర్వాత ఈవెన్ పేరెంట్ని కూడా మళ్ళీ లూప్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకొక లూప్ యాడ్ చేస్తున్నా, ఏసీసీ సెకండ్ లూప్ అండ్ ఇక్కడ అకౌంట్ రికార్డ్స్ అండ్ డన్. సో ఫస్ట్ కాంటాక్ట్ రికార్డ్స్, దాని తర్వాత అకౌంట్ రికార్డ్స్, నెక్స్ట్ డిసిజన్ చెక్ చేస్తున్నా. ఏం డిసిజన్ చెక్ చేస్తున్నా అంటే ప్రజెంట్ లూప్లో వచ్చిన అకౌంట్ అండ్ లూప్లో వచ్చిన కాంటాక్ట్ అవి రెండు పేరెంట్ అండ్ చైల్డా కాదని చెప్పేసి చెక్ చేస్తున్నా. పేరెంట్ చెక్, పేరెంట్ ఏసీసీ. సో కరెంట్ కాంటాక్ట్ లూప్ డాట్ అకౌంట్ ఐడి ఈక్వల్స్ టు సెకండ్ అకౌంట్ లూప్ డాట్ అకౌంట్ ఐడి. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇన్ కేస్ అప్పుడు మనం ఏం చేయాలి అంటే డేటా అసైన్ చేయాలి. సో లెట్స్ యాడ్ అసైన్మెంట్ వేరియబుల్ ఫోన్ నెంబర్ అసైన్మెంట్. సో కరెంట్ కాంటాక్ట్ ఏదైతే ఉందో ఆ కాంటాక్ట్లో ఉన్న మొబైల్ ఫోన్ నెంబర్ ఈక్వల్స్ టు ప్రజెంట్ కాంటాక్ట్ ఏది లూప్లో ఉన్న సెకండ్ అకౌంట్ లూప్లో ఉన్న ఫోన్ నెంబర్. డిసిజన్ నుంచి ఇక్కడికి యాడ్ చేస్తుంది. సో ఇప్పుడు ఒకసారి ఈ ఫ్లోని అర్థం చేసుకోండి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మనకు 2 థింగ్స్, పేరెంట్ మల్టిపుల్ ఉంటుంది, చిల్డ్రన్ మల్టిపుల్ ఉంటుంది. రైట్? ఏది సింగిల్గా ఉండట్లేదు. సో 2 మల్టిపుల్ ఉన్నాయి కాబట్టి మనము రెండింటిని లూప్ చేస్తున్నాం. పేరెంట్ సింగిల్ ఉండి కాంటాక్ట్స్ మల్టిపుల్ ఉంటే అప్పుడు పేరెంట్ రికార్డ్స్ని మనం లైక్ లూప్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇదేంటంటే పేరెంట్ అండ్ చైల్డ్ రెండు మల్టిపుల్ ఉన్నాయన్నమాట. సో దానికోసమే మనం 2 లూప్స్ చేయాల్సి ఉందన్నమాట. సో ఎందుకు 2 లూప్స్ అంటే ఇప్పుడు కన్సిడర్ చేయండి, కాంటాక్ట్ రికార్డ్ మనం లూప్ చేసాం. లూప్ వేసిన తర్వాత ఇక్కడ ఒక కాంటాక్ట్ రికార్డ్ వచ్చింది. మనం ఏ వాల్యూతో అప్డేట్ చేయాలి? ఈ కాంటాక్ట్ రిలేటెడ్ పేరెంట్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ పేరెంట్ అకౌంట్తో మాత్రమే మనము ఆ ఫోన్ నెంబర్ ఫీల్డ్ని అప్డేట్ చేయాలనుకుంటున్నాం. సో అప్డేట్ చేయాలంటే మనకి ఇక్కడ అకౌంట్ ఒకటే లేదు కదా, అకౌంట్ కూడా మల్టిపులే ఉంది. సో మళ్ళీ మనం ఏం చేసాం, ఈ లూప్ లోపల పేరెంట్ అకౌంట్ డేటా ఏదైతే ఉందో దాన్ని కూడా లూప్ చేసాం. సో చిల్డ్రన్ అకౌంట్ చిల్డ్రన్ కాంటాక్ట్ పేరెంట్ అకౌంట్ రెండింటిని లూప్ చేసాం, 2 లిస్టులని. సో ఫస్ట్ ఇది లూప్ చేసాం. ఇక్కడ నుంచి సింగిల్ కాంటాక్ట్ రికార్డ్ వచ్చింది. రాగానే వాట్ ఎవర్ పేరెంట్ అకౌంట్ ఉందో ఆ పేరెంట్ అకౌంట్ కూడా వచ్చింది. ఇక్కడ మనం చెక్ చేస్తున్నాం ఏమని, ఆ పేరెంట్ అండ్ ఆ కాంటాక్ట్ పేరెంట్ అండ్ చైల్డేనా లేదని చెప్పేసి చెక్ చేస్తున్నాం. ఒకవేళ అయితే
మనం అసైన్మెంట్ వచ్చాం, అసైన్మెంట్ లోపల డేటా అసైన్ చేస్తున్నాం, తర్వాత లూప్ బ్యాక్ వెళ్తున్నాం. ఒకవేళ కాకపోతే కూడా లూప్ బ్యాక్ వెళ్తాం. సో ఇప్పుడు ఎలా అవుతుందంటే ఇది కొంచెం డిఫరెన్సియేషన్కి, సో కాంటాక్ట్ రికార్డు, ఫస్ట్ కాంటాక్ట్ రికార్డ్ వచ్చింది. ఫస్ట్ కాంటాక్ట్ రికార్డ్ రాగానే ఈ అకౌంట్ రికార్డ్స్, ఈ ఒక్క కాంటాక్ట్తోని అకౌంట్ రికార్డ్స్ 100 ఉన్నాయి, కాంటాక్ట్స్ 1000 ఉన్నాయి అనుకుందాం. సో ఫస్ట్ కాంటాక్ట్ రికార్డ్ వచ్చింది, ఫస్ట్ అకౌంట్ రికార్డ్ వచ్చింది, డిసిషన్ చెక్ చేసాం. ఇన్ కేస్ ఆ అకౌంట్ అండ్ కాంటాక్ట్ రెండు పేరెంట్ అండ్ చైల్డ్ అయితే డేటా అసైన్ చేస్తాం, లూప్లోకి వెళ్తాం. ఇప్పుడు మళ్ళీ లూప్ బ్యాక్ వెళ్ళట్లేదు, ఇక్కడ నుంచి సేమ్ అదే ఫస్ట్ కాంటాక్ట్ని రిమైనింగ్ ఏవైతే అకౌంట్స్ ఉన్నాయో వాటన్నిటితో చెక్ చేయాలి. సో మళ్ళీ చెక్ చేస్తున్నాం, ఒకవేళ కాకపోతే ఇక్కడికి వస్తాం, మళ్ళీ వచ్చాం, మళ్ళీ అవునా కదని చెక్ చేస్తున్నాం. సో ఇలానే ఇక్కడ ఫస్ట్ కాంటాక్టే ఉంది, బట్ ఆ ఫస్ట్ కాంటాక్ట్ని మనకు అకౌంట్ ఏదైతే ఉందో అకౌంట్లో ఉన్న ప్రతి ఒక్క అకౌంట్ రికార్డ్తోని మ్యాచ్ చేస్తున్నాం. వన్స్ ఇక్కడ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం లూప్ బ్యాక్ వెళ్తాం. ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ అకౌంట్ రికార్డ్, కాంటాక్ట్ రికార్డు, ఆ కాంటాక్ట్ రికార్డ్తో దాని అకౌంట్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనము కంపేర్ చేసినాం. కంపేర్ చేసిన తర్వాత డేటా అసైన్మెంట్ చేయడం ఏదో ఒకటి చేసేసాం. అకౌంట్ రికార్డ్ లిస్ట్ అంతా అయిపోయింది లూప్ చేయడం. అప్పుడు ఫస్ట్ లూప్కి వచ్చాం, ఫస్ట్ లూప్ నుంచి సెకండ్ కాంటాక్ట్ రికార్డ్ బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ సెకండ్ కాంటాక్ట్ రికార్డ్తో మళ్ళీ ఆ 1000 ఆర్ ఆ 100 అకౌంట్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఆ 100 అకౌంట్ రికార్డ్స్ని కంపేర్ చేయాలి, అందులో పేరెంట్ అకౌంట్ ఏంటి అని చెప్పేసి. అంతే కదా, ఇప్పుడు ఆ వచ్చిన అకౌంట్ కాంటాక్ట్ రిలేటెడ్ పేరెంట్ అకౌంట్ ఒకటే ఉంటుంది, ఆ ఒకటి ఎక్కడ ఉందో మనకు తెలియదు, ఫస్ట్లో ఉందా లాస్ట్లో ఉందా. సో మనం అన్నీ లూప్ చేయాలి. సో లూప్ చేస్తున్నాం, ట్రూ అయితే డిస్టెన్స్ చెక్ చేస్తున్నాం, లేకపోతే బ్యాక్ వెళ్ళిపోతున్నాం. సో ట్రూ అయిపోయింది, ఇలా వెళ్ళిపోతున్నాం. ఇక్కడ కొంచెము ఆప్టిమైజేషన్ మనం ఏం చేయొచ్చు అంటే, ఇన్ కేస్ ట్రూ, ఒక నిమిషం, రైట్, ఆఫ్టర్ లాస్ట్ ఐటెం, ఒకవేళ రైట్ ఇది తీసేస్తా అండ్ ఇది కూడా డిలీట్ చేస్తా, ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్షన్ చేస్తా. ఎందుకు ఇలా చేశా అంటే, లెట్స్ కన్సిడర్ ఆ కాంటాక్ట్ రిలేటెడ్ అకౌంట్ మనకు ఫైండ్ అవుట్ అయింది. సో ఫౌండ్ అవుట్ అయింది, దాని తర్వాత డేటా అప్డేట్ చేసాం. మళ్ళీ ఈ లూప్ చేయాల్సిన అవసరం లేదు కదా, ఎందుకంటే ఒక కాంటాక్ట్కి ఒకటే పేరెంట్ ఉంది. సో ఆ పేరెంట్ ఫైండ్ అవుట్ అయింది, డేటా అసైన్ చేసాం. సో ఈ లిస్ట్ లోపల ఉన్న రిమైనింగ్ అకౌంట్స్ ఏవైతున్నాయో వాటిని చెక్ చేయాల్సిన అవసరం మనకు లేదు. ఓన్లీ మనం ఫ్రెష్గా మళ్ళీ కొత్త కాంటాక్ట్ వచ్చింది, మళ్ళీ డిస్టెన్స్ చెక్ చేసాం, ఒకవేళ లేకపోతే బయటికి వెళ్తాం. సెకండ్ అకౌంట్ వచ్చింది, చెక్ చేసాం, పేరెంట్ కాదు, మళ్ళీ బయటికి వెళ్ళాం. థర్డ్ అకౌంట్ వచ్చింది, థర్డ్ అకౌంట్ అండ్ కాంటాక్ట్ని చెక్ చేసాం, పేరెంట్ కాదు, మళ్ళీ లోపలికి వెళ్ళాం. ఇలానే రిపీట్ అవుతూనే ఉంటుంది. 60th అకౌంట్ వచ్చింది అండ్ కాంటాక్ట్ ఉంది, అవి రెండు పేరెంట్ అండ్ చైల్డ్. సో డేటా అసైన్ చేసాం, బ్యాక్ వెళ్ళిపోయాం. అండ్ అగైన్ ఇక్కడ నుంచి మళ్ళీ 4th కాంటాక్ట్ వచ్చింది, 4th కాంటాక్ట్తోని మన దగ్గర ప్రజెంట్ ఏవైతే అవైలబుల్గా ఉన్న కంప్లీట్ ఏమంటారు, కంప్లీట్ ఆ డేటా లూపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆర్ ఎల్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ లూప్ మనకు కంప్లీట్ డేటా అసైన్మెంట్ అయిపోతుంది. సో ఇది ఒక్కటే మీకు కొత్తగా వచ్చిన సినారియో, బట్ స్టిల్ ఇలాంటి సినారియోస్ కూడా ఉంటాయి. ఇలా ఎందుకు ఉంది అంటే, ఇలాంటి సిచ్యువేషన్ 2 లూప్స్ మనం ఇంతకుముందు కూడా చేసాం. ఎప్పుడు చేసామంటే, అకౌంట్ అప్డేట్ అయినప్పుడు ఆపర్చునిటీ అప్డేట్ చేయాలి, అండ్ సేమ్ ఆ ఆపర్చునిటీ అండర్లో ఉన్న టాస్క్ రికార్డ్స్ని కూడా మనం అప్డేట్ చేయాలి. ఆ సినారియోకి లూప్ ఇన్సైడ్ ఏ లూప్ మనం చేసాం. ఇక్కడ కూడా అదే చేసామన్నమాట, లూప్ ఇన్సైడ్ ఏ లూప్. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనం అప్డేట్ రికార్డ్స్ చేయాల్సి ఉంటుంది. సో లెట్స్ యాడ్ అప్డేట్ రికార్డ్స్, అప్డేట్ కాంటాక్ట్, let's select contacts to be updated and done. సారీ, ఈ లూప్ అయిపోయిన తర్వాత లూప్ బ్యాక్ వచ్చాం. ఒక్క నిమిషం, రైట్, ఇక్కడ నుంచి లూప్ కనెక్షన్, లూప్ నుంచి అప్డేట్ రికార్డ్ కనెక్షన్. సో ఇది మనకు కావాల్సిన సినారియో. ఇదేం సినారియో, బేసిక్గా ఏదైతే పేరెంట్
అకౌంట్ అప్డేట్ చైల్డ్ కాంటాక్ట్ అప్డేట్ ఆన్ షెడ్యూల్. ఇది షెడ్యూల్ బేసిక్గా, రైట్? ట్రిగ్గర్ ఫ్లో అయితే కాదు, షెడ్యూల్ ఫ్లో. ఒకసారి మనము ఫ్రీ ఫామ్ నుంచి ఆ ఆటో లేఅవుట్లోకి వెళ్దాం. అక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది విజిబిలిటీ. సో చూడండి, ఇదేంటి? ఇది రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో కాదు, ఇది షెడ్యూల్ ట్రిగ్గర్ ఫ్లో. విచ్ ఎవ్రీ టైం ఒక రికార్డ్ క్రియేట్ అయినప్పుడు, అప్డేట్ అయినప్పుడు మనం ప్రీవియస్గా ఆ ఫ్లోస్లో ఎగ్జిక్యూషన్ చేస్తాం. బట్ ఇది మాత్రం డైలీ ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎన్ని అకౌంట్ రికార్డ్స్ అప్డేట్ అయినా, ఎన్ని కాంటాక్ట్ రికార్డ్స్ అప్డేట్ అయినా ఇది సంబంధం లేదు. సింపుల్గా డైలీ ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మనకు ఏ డేటా అవైలబుల్గా లేదు. మీరు ఏం చేయాలనుకున్నా స్టెప్ 1 డేటా ఫెచ్ చేయాల్సిందే. అది ఏ కండిషన్లో మీ ఇష్టం. కొన్ని సిచ్యువేషన్స్లో ఇప్పుడు ఆపర్చునిటీ క్లోజ్డ్ డేట్ ఉంది. సో ఇవాళ ఏవైతే ఆపర్చునిటీస్ క్లోజ్ అవుతున్నాయో, క్లోజ్డ్ డేట్ ఉన్నాయో వాటి మీద మీరు వర్క్ చేయాలనుకుంటారు. అప్పుడు డేటా ఎలా ఫిల్టర్ చేస్తారు? గెట్ ఆపర్చునిటీ రికార్డ్స్ క్లోజ్డ్ డేట్ ఈక్వల్స్ టు టుడే డేట్, రైట్? లేదంటే టాస్క్ రికార్డ్స్ ఇవాళ ఏవైతే డ్యూ డేట్ ఉన్నాయో అవి. సో టాస్క్ క్లోజ్డ్ డేట్ ఆర్ డ్యూ డేట్ ఈక్వల్స్ టు టుడేస్ డేట్, రైట్? ఇలా మనం చేయాల్సి ఉంటుంది. సో ఎనీవే డేటా మనం ఫెచ్ చేసాం. ఫెచ్ చేసిన తర్వాత సేమ్ ఏదైతే మీరు డేటా ఫెచ్ చేశారో అవే వాటిని మీరు అప్డేట్ చేయాలి అనుకున్నప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ వాటిని లూప్ చేయండి. లూప్ చేసిన తర్వాత డేటా అసైన్మెంట్ ఏదైతే ఉందో డేటా అసైన్మెంట్ చేసి అప్డేట్ చేస్తే సరిపోతుంది. బట్ మనం ఇక్కడ కొంచెం సింపుల్గా చేయట్లేదు కదా. ఇక్కడ ఏంటంటే కొంచెం కాంప్లెక్సిటీ యాడ్ చేసాం. రిలేషన్షిప్ ఎప్పుడైతే ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయో అప్పుడు మనకు కొంచెం కాంప్లెక్సిటీ యాడ్ అవుతుంది. సో ఆ అకౌంట్ ఐడి ఇక్కడ ఉంది, ఈ లిస్ట్ లోపల ఉంది. ఇక్కడ అకౌంట్స్ కూడా మల్టిపుల్ ఉన్నాయి. వాటిని మనం ఏం చేసాం? లూప్ చేసినప్పుడు ఇండివిజువల్ అకౌంట్ వచ్చింది. ఆ ఇండివిజువల్ అకౌంట్లో ఉన్న ఐడిని ఒక లిస్ట్ లోపలికి యాడ్ చేసుకున్నాం. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లూప్ మనకు కావాల్సిన అకౌంట్ ఐడీస్ ఏవైతున్నాయో వాటి అకౌంట్ ఐడీస్ అన్నీ ఒక దగ్గర స్టోర్ అయ్యాయి. అండ్ ఆ అకౌంట్ ఐడీస్ని యూజ్ చేసుకొని మనము అగైన్ గెట్ ఫైండ్ అవుట్ చేసాం. ఏది? గెట్ కాంపోనెంట్ యూజ్ చేసాం, డేటా ఫెచ్ చేస్తున్నాం. ఫెచ్ చేసిన తర్వాత కాంటాక్ట్ రికార్డ్స్ వచ్చాయి. ఇప్పుడు కాంటాక్ట్ రికార్డ్స్ని అప్డేట్ చేయాలి. బట్ ప్రాబ్లం ఏంటి అంటే కాంటాక్ట్ రికార్డ్స్ మల్టిపుల్ ఉన్నాయి, అకౌంట్ రికార్డ్స్ మల్టిపుల్ ఉన్నాయి. సో ఇప్పుడు చిల్డ్రన్లో ఉన్న ఫీల్డ్ని పేరెంట్లో ఉన్న ఒక ఫీల్డ్తో మ్యాప్ చేయాలి అనుకుంటున్నాం. అలా మ్యాప్ చేయాలి అనుకున్నప్పుడే మనకు ప్రాబ్లం అవుద్ది. సో మనం ఏం చేస్తున్నాం? వాట్ ఎవర్ కాంటాక్ట్స్ వచ్చాయో వాటిని ఫస్ట్ లూప్ చేస్తున్నాం. ఇక్కడ మీరు కాంటాక్ట్ చేసినా పర్లేదు, అకౌంట్ చేసినా పర్లేదు, దేర్ విల్ బి నో డిఫరెన్సియేషన్. సో కాంటాక్ట్ని లూప్ చేసాం. లూప్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చిన కాంటాక్ట్ రికార్డ్ ఏదైతే ఉందో ఈ లూప్ తర్వాత మనకి ఇండివిజువల్ కాంటాక్ట్ రికార్డ్ వచ్చినట్టే కదా. సో ఆ ఇండివిజువల్ కాంటాక్ట్ రికార్డు దాంట్లో ఒక మొబైల్ ఫోన్ నెంబర్ ఫీల్డ్ ఉంది. దాన్ని మనం అప్డేట్ చేయాలి. ఏది? పేరెంట్ అకౌంట్తో అప్డేట్ చేయాలి. బట్ ఇక్కడ పాయింట్ ఏంటి? పేరెంట్ అకౌంట్ రికార్డ్స్ కూడా మల్టిపుల్ ఉన్నాయి మన దగ్గర. లైక్ మోర్ దాన్ వన్ రికార్డ్ ఆర్ మోర్ దాన్ ఉన్నాయో మనకు తెలియదు. సో అందుకే అకౌంట్స్ డేటాను కూడా మనం లూప్ చేస్తున్నాం. లూప్ చేసిన తర్వాత మనం చెక్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ లూప్లో వచ్చిన పేరెంట్ అండ్ ఈ లూప్లో వచ్చిన చిల్డ్రన్, ఇవి రెండు పేరెంట్ అండ్ చైల్డ్ అయినా కాదా? అంతే కదా. మనం పేరెంట్ అండ్ చైల్డ్ అయితేనే ఆ రెండింటిని డేటాని మ్యాప్ చేయగలుగుతాం. ఏదో పేరెంట్ లోపల ఉన్న ఫీల్డ్ని తీసుకొచ్చి ఇంకో ఏదో చైల్డ్కి మనం డేటాని మ్యాప్ చేయలేం కదా, అది కరెక్ట్ వే కూడా కాదు. సో అందుకే అలా. ఇప్పుడు ఏమైంది అంటే ఫస్ట్ కాంటాక్ట్ రికార్డ్ ఒకటి వచ్చింది. ఒకటి రాగానే అకౌంట్ రికార్డ్ కూడా లూప్ చేస్తున్నాం కదా. సో అకౌంట్ రికార్డులో నుంచి ఒక రికార్డ్ వచ్చింది. కాంటాక్ట్లో ఫస్ట్ రికార్డు, అకౌంట్లో ఫస్ట్ రికార్డు, ఇవి రెండు చెక్ చేస్తున్నాం. పేరెంట్ అండ్ చైల్డ్ అయితే ఒకవేళ కాకపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి రాగానే సేమ్ కాంటాక్ట్ రికార్డ్ ఒకటే ఉంది, బట్ ఈసారి అకౌంట్ రికార్డు సెకండ్ రికార్డ్ వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ రికార్డ్ అయిపోయింది. మళ్ళీ చెక్ చేసాం పేరెంట్ అండ్ చైల్డా కాదా, కాదు. మళ్ళీ లూప్ బ్యాక్ వెళ్ళాం. ఈసారి థర్డ్ అకౌంట్ వచ్చింది. థర్డ్ అకౌంట్ అండ్ ఫస్ట్ వచ్చిన కాంటాక్ట్ అవి రెండు పేరెంట్ అండ్ చైల్డా, కాదు. మళ్ళీ బయటికి వెళ్ళాం. ఇలా లూప్ చేస్తూనే ఉంటాం. సో ఇక్కడ స్టిల్ ఫస్ట్ అకౌంటే ఉంది. ఇక్కడ 99 అకౌంట్ వరకు వెళ్ళిపోయింది. ఫస్ట్ కాంటాక్ట్ ఉంది. ఫస్ట్ కాంటాక్ట్ అండ్ 99 అకౌంట్ రెండు పేరెంట్ అండ్ చైల్డ్. సో పేరెంట్ అండ్ చైల్డ్ అనగానే మనం డేటా అసైన్ చేసాం. అసైన్ చేసిన తర్వాత డైరెక్ట్గా మళ్ళీ కాంటాక్ట్ లూప్కి కనెక్షన్ చేసాం. ఎందుకు? కావాల్సిన డేటా అప్డేట్ అయిపోయింది. సో ఇప్పుడు సెకండ్ కాంటాక్ట్తో మనం వర్క్ చేయాలి. సో సెకండ్ కాంటాక్ట్ వచ్చింది. మళ్ళీ సెకండ్ కాంటాక్ట్ అండ్ ఫస్ట్ అకౌంట్ కంపేర్ చేసినాం. పేరెంట్ అండ్ చైల్డ్ కాదు. మళ్ళీ సెకండ్ కాంటాక్ట్ సెకండ్ అకౌంట్ పేరెంట్ అండ్ చైల్డ్ కాదు. మళ్ళీ బ్యాక్ వెళ్ళినాం. సెకండ్ కాంటాక్ట్
థర్డ్ అకౌంట్ పేరెంట్ అండ్ చైల్డ్ కాదు, మళ్ళీ బ్యాక్ వెళ్దాం. ఇలా కంపేర్ చేసి మళ్ళీ డేటా అసైన్ చేసిన తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ లూప్ అన్నీ అయిపోయిన తర్వాత మనం అప్డేట్ చేస్తున్నాం. ఇది రిలేషన్షిప్లో మీరు ఒకవేళ చేయాలి అనుకున్నప్పుడు స్కెడ్యూల్ ట్రిగ్గర్ ఫ్లో ఇలా ఉంటుంది. అయితే మీరు రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లోలో చేసిన ఎవ్రీ సినారియో స్కెడ్యూల్ ట్రిగ్గర్ ఫ్లోలో కూడా చేస్తారు, డిఫరెన్స్ ఏం లేదు అక్కడ ఇక్కడ. ఇంకొన్ని ఎక్స్ట్రా సినారియోస్ కూడా ఇక్కడ ఉంటాయి, ఆ సినారియోస్ మనం ఇంకా మాట్లాడాల్సి ఉంది. బట్ స్టిల్ రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లోలో చేసిన ఏవైతే సినారియోస్ ఉన్నాయో అవన్నీ మోస్ట్లీ ఆఫ్టర్ రికార్డ్లో, ఏది మనం ఆఫ్టర్ ఫ్లో చేసాం కదా, ఆఫ్టర్ ఫ్లోలో స్పెసిఫిక్గా చేసిన ఏవైతే సినారియోస్ ఉన్నాయో ప్రతి ఒక్క సినారియో ఇక్కడ మనకు ఉంటుందన్నమాట. అక్కడ ఏవైతే మీరు చేశారో ఇక్కడ కూడా అవే చేయాల్సి ఉంటుంది. సేమ్ డిఫరెన్స్ అయితే ఏముండదు, సేమ్ సినారియోస్ ఉంటాయి. ఇక్కడ కూడా అదే సేమ్ సినారియోస్. అక్కడ ఎలా అయితే పేరెంట్ అండ్ చిల్డ్రన్ ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా పేరెంట్ అండ్ చైల్డే, పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. రైట్, అక్కడ పేరెంట్ అప్డేట్ అయినప్పుడు చిల్డ్రన్ అప్డేట్ చేసాం, ఇక్కడ పేరెంట్ అప్డేట్ అయినప్పుడు చిల్డ్రన్ అప్డేట్ చేస్తున్నాం. డిఫరెన్స్ ఏముండదు. బట్ డేటా ఫెచ్ చేయడము ప్రాసెస్ కొంచెం చేంజ్ ఉంది. ఎందుకంటే ఆ డేటా ఫెచ్ చేయడం అనేది మనకున్న రెగ్యులర్ ట్రిగ్గర్ ఫ్లోస్ లోపల డేటా ఫెచ్చింగ్ రిక్వైర్మెంట్ లేదు. బట్ ఇక్కడ మనకు డేటా ఫెచ్చింగ్ రిక్వైర్మెంట్ ఉంది, బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ యాక్సెస్ టు ద డేటా. అదొక్కటే డిఫరెన్సియేషన్. సో ఇవాళకి ఈ చిన్న క్లాస్ ఆర్ఎల్స్ మేబీ ఇంట్రో సరిపోద్ది. మీరు చేయాల్సింది ఏంటంటే మనం ఆఫ్టర్ ట్రిగ్గర్స్ లోపల ఏవైతే ప్రాక్టీస్ చేసామో ఇంప్లిమెంటేషన్స్, వాటిని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయడానికి ట్రై చేయండి. పేరెంట్ డేటా ఫెచ్ చేయడం, చిల్డ్రన్ డేటా ఫెచ్ చేయడం, లేదా చిల్డ్రన్ డేటా ఫెచ్ చేసి పేరెంట్ డేటా ఫెచ్ చేయడం, ఏది చేసినా బట్ వాటిని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయండి. మీరు చేయగలిగితే రిమైనింగ్ ఏవైతే సినారియోస్ ఉన్నాయో వాటిని కూడా మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. ఇంక ఇవి కాకుండా మల్టిపుల్ అదర్ సినారియోస్ ఉన్నాయి, ఆ సినారియోస్ కూడా మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇవాళకి ఈ ఒక్కటే ఒక ఎగ్జాంపుల్ చాలు, ఎందుకంటే ఇవాళ ఆల్రెడీ ఈ 2 లూప్స్ రావడం వల్ల మీకు కొంచెం కాంప్లెక్సిటీ అయ్యే ఉంటుంది. ఎనీవే ఈవెన్ ఈ 2 లూప్స్ కూడా మనం రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లోలో చూసాం, ఇవాళ కొత్తగా ఏం చూడట్లేదు అలా. ఫైన్. సో ఇన్ కేస్ ఏదైనా రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో అది కూడా ఆఫ్టర్లో కానీ బిఫోర్లో కానీ ఒకవేళ డౌట్స్ ఉంటే ఒకసారి అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేసి అడగండి, మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, సో ఐ హోప్ డౌట్స్ ఏం లేవనుకుంటున్నా. ఓకే ఫైన్. సో ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి నాకు పింక్ చేయండి, అండ్ రికార్డింగ్ అయితే చూసి ఆ ఆఫ్టర్ ట్రిగ్గర్ ఫ్లోస్లో మీరు ఏవైతే చేశారో వాటినే ఇక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ చేయండి, సరిపోతుంది. చలో, థ్యాంక్ యూ.